హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే శ్రావణి హోమ్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నృత్య ప్రదర్శన వచ్చేసి మా ఊరి వనుల మాకు గ్రామదేవత వచ్చేసి వనులమ్మ తల్లండి. ఉగాదికి ఎప్పుడూ కూడా ఉగాది వస్తుందన్న ఒక వారం ముందే అమ్మను బయటికి తీస్తారు. అమ్మను బయటికి తీసినప్పుడు గరగల నృత్యాలతో ఇలా సాంప్రదాయమైన ఆటపాటలతో అమ్మని అలరిస్తారు. అలాగే ఊరంతా కూడా తిప్పుతారండి. అందులో భాగంగానే ఈరోజైతే ఈ నృత్య ప్రదర్శన అనేది మా ఇంటికైతే వచ్చిందండి. ఈ స్వామిని ఆనంద నిలయ స్వామిని చూస్తే అసలు ఎంత ఆనందంగానో ఉందో. అసలు ఈ స్వామి అయితే బయట చూస్తే రియల్గా వెంకటేశ్వర స్వామిలా ఉన్నట్టే అనిపించిందండి. చాలా అద్భుతంగా అయితే ఈయనకి చాలా బాగా మేకప్ చేశారు. చాలా బాగుంది. నృత్య ప్రదర్శన కూడా చాలా బాగుంది. అయితే మీరందరూ కూడా చూస్తారని ఇలా ఈ వీడియో రూపంలో అందించానండి. అయితే వీళ్ళు వచ్చేసి ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారండి. అయితే ఆ పాట వచ్చేసి వేయి నామాల ముద్దు శ్రీనివాసుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద. అయితే మనం వెంకటేశ్వర స్వామి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అండి. మన పోషణ కర్త అండి ఆయన. కాబట్టి ఈ కలియుగాంతం వరకు రక్షించేది వెంకటేశ్వర స్వామి. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు కూడా నారాయణ 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 అనుకుంటానే మనం చేసిన ప్రతి పని కూడా ఆయనకే సమర్పిస్తూ ఉండడం ద్వారా ఆయన కరుణా కటాక్షాలు అనేవి మనకి చాలా ఫాస్ట్గా అయితే మనం అందుకుంటామండి. మనందరికీ ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు రోజు ఉంటూనే ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే మనం ఆయన యొక్క నామాన్ని విడవకుండా ప్రతిరోజు కూడా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అనేక పనులు చేసుకుంటాం. ఎన్ని పనులు చేసుకున్నా సరే ఆయన నామాన్నే మనం స్మరిస్తూ ఉండాలి. భగవద్గీతలో ఒకటి ఉంటుందండి, నువ్వు ఏ పని చేసినా నాకే సమర్పించి చేసినట్లయితే నాలోనే ఐక్యం చేసుకుంటాను, నీకు మోక్షం ఇస్తాను అనే మాట భగవద్గీతలో అయితే ఉంటుందండి. కాబట్టి మనకి ప్రతిరోజు ఎన్ని పనులున్నా సరే ఆయన నామాన్ని వదలకుండా మనం స్మరిస్తూ ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. భగవంతుడు నమ్మినోడు ఎప్పుడూ మోసపోడండి.